హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్కు ద క్రేజీ బాయ్ ఛానల్. ఇవాళ నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన క్రిస్పీ కార్న్ చేస్తున్నానండి. రండి, మీరు కూడా నాతో పాటు నేను ఎలా క్రిస్పీ కార్న్ చేస్తారో చూడండి. ఫ్రెండ్స్, ఇలా కంకి మొత్తం ఒలుచుకున్న తర్వాత వీటిని బాయిల్ చేయాలి. బాయిల్ అవుతున్న వాటర్లో ఇలా కార్న్ మొత్తం వేసుకోండి. కార్న్ అయితే ఉడికిందండి. ఇప్పుడు ఈ ఉడికిన కార్న్ని ఇలా బౌల్లో తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మా ఇద్దరు పిల్లలు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు క్రిస్పీ కార్న్ కోసం. వెయిట్ చేయండి, అయిపోతుంది. ఇప్పుడు ఈ ఉడకపెట్టిన కార్న్లోకి కార్న్ ఫ్లోర్ వేసుకోండి తగినంత. నేనైతే ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. తర్వాత 1/2 స్పూన్ మైదా, తర్వాత తగినంత సాల్ట్, ఇలా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను మంచిగా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాను కార్న్ని. ఇలా నూనె అయితే కాగిందండి. ఈ కాగిన నూనెలో మనం కలుపు పెట్టుకున్న క్రిస్పీ కార్న్ని వేయండి. ఇప్పుడు ఇలా ఫ్రెండ్స్, ఆనియన్ మరియు గార్లిక్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా కడాయి పెట్టేసుకొని వీటిలోకి మనం కట్ చేసుకున్న గార్లిక్, ఆనియన్ అన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సోయా సాస్ వేసుకోండి, చాలా కొద్దిగా అండి. ఇలా కొద్దిగా వెనిగర్ వేసుకోండి. కొద్దిగా పెప్పర్ వేసుకోండి, కొద్దిగా. సాల్ట్ తగినంత వేసుకోండి. కలిపి ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఫ్రై చేసుకున్న కార్న్ని ఇందులోకి మిక్స్ చేయండి. మన వేడి వేడి క్రిస్పీ కార్న్ తయారైపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో.
కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసేసుకోండి. మన వేడి వేడి క్రిస్పీ కార్న్ రెడీ అండి. ఇప్పుడు అక్కుకి హనికాకి ఇద్దాము, టేస్ట్ ఎలా ఉందో కనుక్కున్నాము. అక్కు, నీ వేడి వేడి క్రిస్పీ కార్న్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. నచ్చిందా? ఎంజాయ్. నచ్చిందండి వాడికి. Subscribe the channel.